ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. నమః నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గణపతయే నమః. గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. నమః నమః. గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గం గణపతయే నమః. గణపతయే నమః. గం గణపతయే నమః. ఓం గణాధిపా నమో నమః. గం గణపతయే నమః అంటే మనం ఏదైనా జరిగే ముందు గణపతికి పూజించాలి అంటారు. గణపతిని ముందుగా పూజించాలి అంటారు. అంటే యోగంలో మన షట్చక్రాలలో మొదటిది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఆ విధంగా ముందు మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తేనే అది స్వాధిష్టానం చక్రం వరకు, స్వాధిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రం వరకు, మణిపూరక చక్రం నుండి అనాహత చక్రం వరకు, అనాహత చక్రం నుండి విశుద్ధ చక్రం వరకు, విశుద్ధ చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు వస్తుంది. ఇవి షట్చక్రాలు. ఈ షట్చక్రాలను మేలుకొలిపితేనే మనం జీవుడు సహస్రారానికి రాబడతాడన్నమాట. అప్పుడు ఇక్కడ సహస్రారంలో ఎవరైతే బ్రహ్మరంధ్రం వరకు రాగలుగుతారో వాడు జీవన్ముక్తుడు అవుతాడన్నమాట. అంటే సాక్షాత్తు జీవుడు తానే దేవుడు అవుతాడన్నమాట. అంటే జీవుడు తానే దేవుడు అవుతాం అంటే కొత్తగా దేవుడు అవుతాం కాదు. ఎప్పుడు దేవుడు జీవుడు ఒకటే. కానీ దేవుడు జీవుడు అనే భావనలో జీవుడు ఉంటాడు. జీవుడు దేవుడు ఒకటే అనే భావనలో దేవుడు ఉంటాడు. కాబట్టి తనది జ్ఞానస్వరూపం. జీవస్వరూపంలో దేవుడు తనకంటే వేరనే భావనలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ యోగంలో ధ్యానంలో ఈ సచక్రాలు ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి వెళ్ళి ఎక్కడైతే సహస్రారంలో కలియబడతాడో జీవుడు సహస్రారం వరకు చేరుకోగలుగుతాడో యోగ స్థితిలో, ధ్యాన స్థితిలో, దాన్నే సమాధి స్థితి అంటారు. దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అక్కడ వరకు చేరుకున్నప్పుడు మాత్రమే జీవుడు తానే దేవుడిని తెలియబడతాడు అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ చేరుకుని ఇక్కడికి రావడం జరుగుతుందో అప్పుడు తానే దేవుడనే స్థితి తానికి తెలియబడుతుందన్నమాట. అదే అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అనడం ద్వారా, అలా భావించడం ద్వారా మూలాధార చక్రం యాక్టివేషన్కి ప్రారంభంకి మంచిదన్నమాట. ఆ విధమైన బీజాక్షర సంపుటి అన్నమాట. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నమః.